ఏముందిరా బాయ్, అసలు ఫ్రేమే మామూలుగా లేదు. మరి రేంజ్లో ఇருக்கு బా. నాకేదో నిజంగా ఆఫ్రికా అడవుల్లో వాకింగ్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంది అబ్బా. మీరు కాంతారా సినిమాలో చూస్తుంటారు కదా, ఒక ఫ్రేమ్లో వాళ్ళు వచ్చి హార్స్ పైన వెయిట్ చేస్తుంటారు, అలా ఉంది లొకేషన్. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీరు బెస్ట్లకు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతికి జస్ట్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఇది చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా. సో వాటర్ ఫాల్ పేరు వచ్చేసి మామండూరు. అండ్ రీసెంట్గా వర్షాలు పడడంతో వాటర్ ఫాల్ కూడా అదిరిపోయింది. సో ఎలాగో టైం ఉంది కదా, సో మీకు యాక్చువల్గా ఒక 4-5 అవర్స్ టైం ఉండాలి ఈ వాటర్ ఫాల్ని కనుక విజిట్ చేయాలంటే. సో ఈ వాటర్ ఫాల్ ఎక్కడుంది, ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంది, అసలు అక్కడికి వాటర్ ఎలా వచ్చాయి ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. చాలా మంది ఈ వీడియో చేయమని కూడా అడిగారు. సో నా ఫ్రెండ్స్ ఇద్దరు, ఇంకొక ఆయన వెనకాల ఉన్నాడు, గుండుతో ఉన్నాడు. అన్నయ్య పేరు వచ్చేసి ముబారక్, నాకు సొంత అన్నయ్యలాగా. సో తిరుపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్గా దీనికి ఆ వాటర్ ఫాల్కి మనం ఎలా రీచ్ అవ్వాలి అంటే, సో తిరుపతి నుంచి టువర్డ్స్ కడప రోడ్లో వెళ్ళిన తర్వాత ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే మీకు రైట్ సైడ్ మామండూరు అనే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఫారెస్ట్లో అది కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి సో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో వెళ్ళేదారిలో ఆన్ ద వే అన్ని విషయాలు మాట్లాడదాం. ప్రజెంట్ ఇప్పుడు మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి తిరుపతి బైపాస్. సో చెన్నై బెంగళూరు బైపాస్ ఇది. సో ఈ బైపాస్లో అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11కి దగ్గర అయితే ఉంది. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది 9-9:30కి అట్లా, బట్ కొంచెం లేట్ అయిపోయాం. సో వీఆర్ క్రూజింగ్ ఆన్ ద వే టు మామండూర్. రూట్లో మెయిన్ ఎక్కువగా ఆటోమొబైల్ షోరూమ్స్ అయితే ఉంటాయి, లైక్ మారుతి, టయోటా, మహేంద్ర అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్. రోడ్ ఉంది కదా, అలా స్ట్రైట్గా వెళ్తే మనం చెన్నై వెళ్తాము. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్. సో ఈ రూట్లో వెళ్తే కనుక మనం కాళహస్తి, నెల్లూరు వెళ్ళిపోతాం. అలాగే కడప వెళ్ళాలంటే ఇంకో ముందు సర్కిల్ ఒకటి వస్తుంది, ఆ సర్కిల్లో లెఫ్ట్ వెళ్ళాలి. నేషనల్ హైవే 71 చూస్తున్నారు కదా, కడప 134. ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్తే నాయుడుపేటకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా లెఫ్ట్ సర్వీస్ రోడ్డు, ఇదే మెయిన్ సర్కిల్. ఈ సర్కిల్లో మనం స్ట్రైట్ వెళ్తే టువర్డ్స్ కడప వెళ్ళిపోతాం. ఇలా రైట్ వెళ్తే కనుక కాళహస్తి. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తున్నాం. ట్రాఫిక్ ఈ రోజే అన్నట్టు ఎందుకో విపరీతంగా ఉంది. చూస్తున్నారు కదా మొత్తం రైట్ సైడ్ ఫుల్ ట్రాఫిక్. ఈ రోడ్డు కొంచెం వరకు కొంచెం బాగుండదు, మొత్తం అన్ని గుంతలు. ఈ రోడ్లో ఎవరైనా కొత్తగా వస్తుంటే మాత్రం చూసుకుని రండి, ఓకే? సో స్పీడ్ డ్రైవ్ చేయడం మాట్లాడుతుందా ఏమొద్దు, నార్మల్గా రండి. ఈ రోడ్డు పరిస్థితి. సో వచ్చేటప్పుడు మాత్రం చూసుకొని రండి. అన్న ఇంకోసారి చెప్పన్నా, మనకు సేఫ్టీ కూడా లేదు, ధైర్యంగా ఉండే నాలుగుతో పోతాం. ఏమి జరుగుతుంది జరిగింది మెయిన్ రూపేస్ ఉంటే చాలు. కొంచెం దూరం వెళ్తే మొత్తం అడవి స్టార్ట్ అవుతుంది, ఇంకా బాగుంటుంది జర్నీ. అక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్, మొత్తం అంతా జామ్ అయిపోయింది. ఈ రోడ్ అసలు ఎందుకు ఇంత బిజీగా ఉందో ఈరోజు అయితే నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత అసలు ఇప్పటి వరకు 3 కిలోమీటర్స్ వస్తున్నాము, మొత్తం ఇలాగే ఉంది ట్రాఫిక్. యాక్సిడెంట్, అసలు ఘోరమైన యాక్సిడెంట్ ఇది యాక్సిడెంట్ అది రెండు జరిగినట్టున్నాయి. ఇప్పుడైతే మెల్లగా మనం ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చాం. సో అలా మన జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకొక 5 to 10 మినిట్స్లో మనం మామండూరు ఫారెస్ట్కి అయితే రీచ్ అవుతాం. తిరుపతి నుంచి ఒక 15 కిలోమీటర్స్ వచ్చాక మీకు రైట్ సైడ్ ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆర్చ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళి మనం కొంచెం ఫుడ్ కొంచెం పార్సల్ చేయించుకొని తీసుకురావాలి. ఎందుకంటే లోపల తినేదానికి ఉండకపోవచ్చు, మనం చాలా దూరం అడవిలో నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మామండూరు ఆర్చ్ ఉంటుంది, మనం అలా వెళ్ళాలి. సో లోపల తినేదానికి మనకు ఫుడ్ అట్లాంటిదంతా ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ కొంచెం ఫుడ్ అయితే పార్సల్ చేయించుకుంటున్నాం ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ ఉంది కదా చపాతీ రెడీ చేయిస్తున్నాము. మ్యాక్సిమం అందరూ ఇక్కడే పార్సల్ చేయించుకొని వెళ్తారు. చపాతీలు చూస్తున్నారా ఎన్ని రెడీ చేస్తున్నారా? మ్యాక్సిమము మీరు ఫుడ్ అది పార్సల్ చేసుకెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ బట్ పార్సల్ చేసుకెళ్ళిన తర్వాత నేచర్లో మీరు తీసుకెళ్ళిన వేస్టేజ్ ఏది ఉందో అది మొత్తం అంతా కూడా తీసుకొచ్చేసాను. అక్కడ అడవుల్లో కానీ వాటిలో కానీ పడేయద్దు. సో ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఇదే పాటించండి. ఎందుకంటే నేచర్ కొంచెం నీట్గా ఉంటుంది. ప్లాస్టిక్ మనం ఎక్కడైతే పడేస్తామో అట్లా అందరూ పడేయడం వల్ల మొత్తం ఆ ప్లేస్ అంతా నాశనం అయిపోతుంది. అసలు మొత్తం టూరిజంకే బ్యాడ్ నేమ్ వస్తుంది, ఓకే? సో ఇది మీరు ఏదైతే తీసుకెళ్తారో వేస్టేజ్, ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్లు, చిప్స్ ప్యాకెట్లు మొత్తం అంతా తినడం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేయండి. లోపల నేచర్లో మాత్రం పడేయద్దు, ఎందుకంటే దానంతటా అది క్లీన్ చేసుకోలేదు. మనం తీసుకెళ్ళిన వేస్టేజ్ని మనమే క్లీన్ చేయాలి. మనం తీసుకెళ్తాం కదా ఫుడ్ పార్సల్, మళ్ళీ మనం అక్కడ నేచర్లో పడేయకుండా మనతో పాటు తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేద్దాం. ఇక్కడ తీసుకొచ్చి బయట తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేద్దాం, ఓకే? థ్యాంక్స్ అన్న. మేమైతే ఫారెస్ట్లోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో కార్కి వచ్చేసి రైట్ సైడ్ వీల్ ఉంది కదా, దానికి మళ్ళీ ప్రెజర్ అనేది తగ్గుతుంది అనమాట. సో ముందస్తు సేఫ్టీగా మా ఫ్రెండ్ అయితే కారుకు పంచర్ వేస్తున్నాడు. కొంచెం నడుస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంటుందని మేమైతే కొంచెం మెల్లగా వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇది కొంచెం బాగానే లోపలికి నడవాలి. ఈ లోపు మనోడు వచ్చేస్తాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మామండూరు అని.
సో ఇది దీని లోపల నుంచి వెళ్ళాలి. ఇలా వెళ్తే తిరుపతి, ఇలా వెళ్తే కడప. సో మీరు ఎగ్జాక్ట్గా రేణిగుంట దాటిన 14 కిలోమీటర్స్కి అయితే ఈ ఆర్చ్ అయితే వస్తుంది. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. చలో పాదయాత్ర. ఇది కొంచెం మట్టి రోడ్డు, మొత్తం అంతా ఇలాగే ఉంటుంది. ఇది ఎంట్రన్స్. వెల్కమ్ టు మామండూర్ ఫారెస్ట్. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా. పర్ హెడ్ వచ్చేసి ఎంట్రీ ఫీజు 30 రూపీస్. ఓకే చింటుగా నీ పేరేంద్రా? ఇట్రా భయ్యా, దానికి సోప్ వేస్తున్నాడు. ఏ చింటూ. సో మెయిన్ ఇంపార్టెంట్ విషయము, మీరు లోపలికి వెళ్ళి ప్లాస్టిక్స్ అట్లాంటివి ఏమైనా కానీ తీసుకెళ్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చండి. మొదటి ఇంపార్టెంట్ విషయం ఇది. రెండవది, లోపల కుకింగ్ అయితే నాట్ అలౌడ్. ఓకే, రీసెంట్గా ఈ ప్లేస్ని ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన విజిట్ చేశారంట. సో అప్పుడు ఇక్కడ స్టాఫ్కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. లోపల ఫైర్ కానీ అట్లాంటిది ఏం కూడా ఇగ్నైట్ చేయకూడదు, ట్రిగ్గర్ చేయకూడదు, కంప్లీట్గా పనిషబుల్. ఓకే, సో అది పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ టికెట్. అండ్ కార్ పార్కింగ్ వచ్చి 20 రూపీస్, లేదా బైక్ అయితే 10. ఇక్కడ ఉంది వివరాలంతా కూడా. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏదైనా కాటేజెస్ కావాలంటే కూడా స్క్రీన్ షాట్ కొట్టుకొని బుక్ చేసుకోండి. ఇది కార్ కూడా వచ్చేసింది, అక్కడ ఉంది. హెడ్ వచ్చేసి 30 రూపీస్. మేము 4 ఉన్నాము. 1.5 కిలోమీటర్ అంట, ఫుల్ ట్రెక్. ఇవి ఉంటాయి తినేటి. ఏమైనా కనుక మీరు క్యారీ చేస్తే మాత్రం లాక్కెళ్ళిపోతాయి భద్రం. చలో ట్రెక్కింగ్ స్టార్టెడ్. 1.5 కిలోమీటర్ పైన నడవాలి మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అంటే. వా, పైన అయితే అదిరింది అసలు, చాలా బాగుంది. అక్కడ స్టేస్ ఉన్నాయి చూడండి కొన్ని. సో ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. అక్కడ ఇందాక నేను మీకు చూపించాను కదా ఒక పట్టిక, అక్కడ ఉన్నాయి. స్ట్రైట్గా ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అటు వెళ్ళకూడదు. ఇక్కడ బావికాడ లైన్ అని ఉంది కదా, ఇటు వెళ్ళాలి. వెళ్ళాలి లోపలికి. బావికాడ లైను గోయింగ్. బా, నాకేదో నిజంగా ఆఫ్రికా అడవుల్లో వాకింగ్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంది. అబ్బా, చాలా అందంగా ఉంది. నేచర్, అడవి ఒక రేంజ్లో ఉంది. చెప్పేది చూడండి, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్ ఇవి. పాపం ఇక్కడ మేనేజ్మెంట్ అది తప్పు కాదు. వాళ్ళేమో క్లియర్ కట్గా చెప్తున్నారు ప్లాస్టిక్ పడేయకూడదు. వాళ్ళు ఇంత అడవిలో ఎంతని క్లీన్ చేస్తారు. ఇదంతా కూడా సివిక్ సెన్స్. ఓకే, నేచర్కి ఒక్కటే తెలుసు. ఓకే, అది దానంతట అది క్లీన్ చేసుకోలేదు. మనం పడేసిన వేస్టేజ్ అంతా క్లీన్ చేసుకోలేదు. బాగుంది చూసేదానికి, చాలా బాగుంది. నేను ఇలాగ కెమెరాతో పాటు నడుస్తూ వెళ్తూ ఉంటాను. జస్ట్ ఫీల్ ఇట్. ఇది బావికాడ లైన్ అంటే మీనింగ్ ఇదనమాట. సో ఇక్కడ బావి ఉంటుంది, పక్కనే లైన్. ఓపెన్ చేయకూడదని పైన లాక్ వేస్తున్నారు. అది ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది అసలు, సూపర్గా ఉంది. ఇది అసలు అదిరిపోయింది. వాటర్ మధ్యలో ట్రీ. మీరు కాంతారా సినిమాలో చూస్తుంటారు కదా, ఒక ఫ్రేమ్లో వాళ్ళు వచ్చి హార్స్ పైన వెయిట్ చేస్తుంటారు, అలా ఉంది లొకేషన్. ఒకటే చిన్న భయం, ఎందుకంటే ఇలాంటి వాటర్లో జలగలు ఉంటాయి. నాకు జలగలు అంటే చచ్చేంత భయం. ఓకే, నేను పాములు చూసినా భయపడ్డా, కానీ దానికి చూస్తే భయపడతా. ఏముందిరా భయ్, అసలు ఫ్రేమే మామూలుగా లేదు. మరి రేంజ్లో ఇరుకు. చలో పాదయాత్ర షురు అగైన్. మొత్తం అసలు నేచర్ వింత వింత సౌండ్లు చేస్తుంది. మొత్తం వెదురు, అక్కడి నుంచి ఏవో వింత వింత శబ్దాలు వస్తున్నాయి. కిర్ర కిట్ 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 అని. బాబా, దారి పొడుగున సర్ప్రైజెస్. కానీ చీకట్లు వస్తే మాత్రం తగులుకొని పడతారు. ఇది అండ్ చీకట్లో ఎందుకు వస్తారు ఇక్కడ? ఈ ప్లేస్ అంటే ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, ఈ వాటర్ ఫాల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 6 నుంచి అయితే అలౌ చేస్తారు. అండ్ ఎండింగ్ టైం 5 o'clock అంతా ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్. ఓకే, తప్పనిసరిగా 5 గంటలకు అందరూ రిటర్న్ వెళ్ళిపోవాలి. అది ఇక్కడ రూల్. ఇక్కడ కూడా కొన్ని వాటర్ ఉన్నాయి.
అదే. అబ్బో జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం ఒక్కరోజు స్లిప్ అయిందంటే మూతిపళ్ళలో కొంచెం కౌంట్ తగ్గిపోద్ది. నేను యాక్చువల్గా వీడియోలో చూశాను కానీ ఇంత డిఫికల్ట్గా ఉంటుంది అనుకోలేదు. ఇది ఈ స్టిక్ వచ్చేసి బ్యాలెన్స్ కోసం, ఎందుకంటే నేను కొంచెం హెవీ వెయిట్ ఉన్నాను కాబట్టి ఆ చెప్పులు కూడా కొంచెం గ్రిప్పీగానే ఉంటాయి. ఓ మై గాడ్. ఓకే, ఇక్కడ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అడవుల్లో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అసలు ఫుల్ కంప్లీట్ డార్క్ అయిపోయింది. సన్లైట్ పడట్లేదు, ఏం లేదు, ఫుల్ థిక్ ఫారెస్ట్. చాలా విషయం ఉంది ఇందులో. చాలా బాగుంది, ఫీలింగ్ వెరీ నైస్. నా చెప్పులు సౌండ్ చూడండి, కిర్రు చెప్పులాగా అరుస్తున్నాయి, కిర్రు కిర్రు అని. ఇది మొత్తానికి వాటర్ ఫాల్ అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ అక్కడ నుంచి 45 minutes అయితే పట్టింది నడవడానికి. చాలా సర్ప్రైజింగ్గా ఉంది, చాలా బాగుంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఫీలింగ్ సూపర్. జనాలు స్టార్ట్ చేశారు ఇంకా. ఓకే, గోల గోల, అరుపులు మెరుపులు. ఒకసారి దీని మొహం చూద్దాం. ఓ చాలా బాగుంది. అలా నేచర్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. మొత్తం అటు సైడ్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ వాటర్ వస్తున్నాయి. ఓకే, సో యాక్చువల్గా వాటర్ ఫ్లో మొత్తం అట్లా కింద కొంచెం డౌన్లో ఉంది. నేను ఇక్కడున్నా. బాబా బాబా, అసలు ఈ ఫ్రేమ్ చూడండి, వేరే రేంజ్ ఒకలా ఉంది. అలా తిరుగుతున్నాను అప్పటి నుంచి నేచర్లో. ఇట్లా క్రాస్ చేయాల్సి వచ్చినప్పుడు స్టిక్ వాడుతున్నాను నేను సపోర్ట్గా, ఎందుకంటే వాటర్ కొంచెం బాగా ఫ్లో ఉంది. ఓకే, సో కొంచెం జాగ్రత్త కావాలి. సపోర్ట్ కోసం దొబ్బేస్తుంది 2-3 సార్లు నేను చూశాను. చూడండి దొబ్బేస్తుంది. ఓ ఓ ఓ ఓ, అందరూ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. అబ్బా, ఈ ఫ్రేమ్ చూడండి. అసలు ఇప్పుడు సన్సెట్ టైము. ఇక్కడ 4:30, 5 తర్వాత ఎవరు ఉండకూడదు. ఓకే, అది విషయం. వ్యూ అయితే అదిరిపోయింది అసలు, చాలా చాలా బాగుంది. అక్కడ చూడండి అసలు అంతా కూడా మొత్తం ఆ ఎడ్జ్కి ట్రావెల్ అవుతుంది అది. అండ్ ఇటు సైడ్ నుంచే మనం వచ్చాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు స్టార్టింగ్ కాబట్టి, అండ్ అటు సైడ్ అయితే కొంచెం తక్కువ ఉంటారు. మెయిన్ ఈ వాటర్ ఫాల్ ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, జనరల్గా మన తిరుమల కొండలు ఉన్నాయి కదా, సో మన తిరుమల కొండలపైన వర్షం పడినప్పుడు ఆ వర్షం ఇలా డౌన్ఫాల్ అయ్యి కిందకు వచ్చి ఒక సెలయర్ లాగా ప్రవహించింది అనమాట. సో అడవి మధ్యలో నుంచి ఒక కెనాల్ని కట్ చేసింది. ఆ కెనాలే ఇది. ఓకే, మామండూరు ఫారెస్ట్. అండ్ పీస్ఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంటుంది. సో ఒకరోజు కంప్లీట్గా పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తోటి. ఓకే, అది ఎందుకే చెప్పేది. తిన్నారు, ఎంజాయ్ చేశారు. ఓకే, మళ్ళీ ఎలా ఉన్న ప్లేస్ని అలాగే వదిలేసి వెళ్ళిపోవాలి కదా. పేపర్ ప్లేట్లు అన్నీ పడేసి వెళ్ళిపోయారు. పాపం ఇక్కడ స్టాఫ్ వాళ్ళని ఎన్ని క్లీన్ చేస్తారు చెప్పండి. సో కొన్ని వందల మంది వస్తుంటారు, క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత సివిక్ సెన్స్ మంది కదా. చూడండి, ఏ ఫ్రేమ్కి ఏ ఫ్రేమ్ పెట్టినా సూపర్గా ఉంది. సెలయేరు మొత్తం. నేను కూడా కొద్దిసేపు ఈత కొట్టలేదు కానీ జస్ట్ అలా అలా మొత్తం అంతా వాకింగ్ చేశాను. ఎందుకు ఈత కొట్టేంత డెప్త్ లేదు కానీ, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాళ్ళు మొత్తం అంతా నాచు పెట్టిపోయి ఉన్నాయి. కాలు పెట్టంగానే స్లిప్పరీగా ఉన్నాయి మొత్తం స్టోన్స్ అంతా. కాలు పెట్టంగానే స్లిప్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పడితే కనుక బలమైన గాయాలు కూడా తగిలే అవకాశం ఉంది. ఓకే, అక్కడ చూడండి
అక్కడ మొత్తం కంప్లీట్గా ఒక ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. ఓకే, చూసారు కదా, ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఎందుకంటే ఇంకా మొత్తం వాటర్ ఫాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో ఈ వారి నుంచి ఆ వారికి మొత్తం అంతా కూడా ఇలానే ఉంటుంది. సో రెండోది ఏంటంటే నా సజెషను మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 3 to 3:30 మ్యాక్సిమం 4కి అంతా రిటర్న్ అయిపోండి. ఎందుకంటే ఇందాక ఇక్కడ స్టాఫ్ చెప్తున్నారు వాళ్ళకి ఇక్కడ మ్యాక్సిమం 4:30 తర్వాత వైల్డ్ యానిమల్స్ వచ్చే అవకాశం ఉందంట. సో బీ అవేర్ ఆఫ్ దట్ అండ్ బాగా ఎంజాయ్ చేయండి. బీ అవేర్ ఆఫ్ దట్ అండ్ విజిట్ చేసినప్పుడు మాత్రం మీతో పాటు తీసుకొచ్చిన సామాగ్రి మొత్తం అంతా కూడా మీరే తీసుకెళ్ళి పడేసేయండి. వెనకాల నా ఫ్రెండ్స్ వస్తున్నారు. మేము యూజ్ చేసిన వేస్టేజ్ అంతా కూడా ఒక చిన్న పాలిథీన్ బ్యాగ్లో పెట్టుకొని రివర్స్ తీసుకెళ్ళిపోతున్నాం. వాళ్ళు తీసుకొస్తున్నారు, నేను కొంచెం ముందు వెళ్తున్నాను ఎందుకంటే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి కాబట్టి. నా చిన్న టిప్ ఏంటంటే వీకెండ్స్లో రావద్దు, ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేస్తారు. వాటర్ ఫాల్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి అండ్ మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 3:30, 4కి అంతా వెళ్ళిపోండి. తిరుపతి నుంచి జస్ట్ 24 kilometers డిస్టెన్స్లో ఉంటుంది, తిరుపతి టు కడప రోడ్లో. ఓకే, సో అది ఇంకేదైనా సరే నేను ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్, టేక్ కేర్.